సినిమాపై ఎగ్జైట్మెంట్. మాటల మాంత్రికుడి డైరెక్షన్ లో మైథలాజికల్ మూవీ చేసేదెవరనే డిస్కషన్ అల్లు అర్జున్ తో మొదలై ఇప్పుడు తారక్ దగ్గర లాక్ అయిన ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతుందట. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా గాడ్ ఆఫ్ వార్ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు టాక్. మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మైథలాజికల్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. కథ రెడీ చేసి పెట్టాడు. అల్లు అర్జున్తో ఆ సినిమా చేయాలనుకున్నాడు. కానీ బన్నీ అట్లే డైరెక్షన్లో బిజీగా ఉండడంతో ఆ మూవీ లేట్ అవుతూ వచ్చింది. గాడ్ ఆఫ్ వార్గా ప్రచారంలో ఉన్న ఈ మూవీ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతోందట. ఈ సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందని టాక్. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20న ఈ భారీ మైథలాజికల్ ఎపిక్ ను అధికారికంగా అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఎన్టీఆర్ లార్డ్ కుమారస్వామి పాత్రలో కనిపించనున్నారు. అరవింద సమేత తర్వాత ఇది ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతోన్న రెండో సినిమా. ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమా కుమారస్వామి కథ ఆధారంగా భారీ ఎపిక్ గా తీయబోతున్నారు. ఎన్టీఆర్ ఈ దైవిక పాత్రలో ఎలా కనిపించబోతున్నారో అని ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ఫైనలైజ్ చేస్తున్నారని 2026 చివరి నుంచి లేదా 2027 స్టార్టింగ్ లో షూటింగ్ మొదలు కావచ్చని టాక్. ఇది పాన్ ఇండియా స్థాయిలో తీయబోయే గ్రాండ్ మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో ఎన్టీఆర్ బర్త్డే నాడు పవర్ఫుల్ పోస్టర్ తో అనౌన్స్మెంట్ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. తారక్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తూ త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోపై డిస్కషన్స్ మొదలుపెట్టారు.